ఈసారైనా అసెంబ్లీకి వస్తారా? అసలు వ్యూహం ఏంటి? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి మొదలవుతున్నాయి. దాంతో మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా రారా అన్న చర్చ మరోసారి జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో సారన్న పూర్తిగా అటెండ్ అవుతారా? ఒక్క రోజుకే పరిమితమా? కేసీఆర్ అసలు వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ అధ్యక్షుడు సభకు వస్తే ఆయన టార్గెట్ చేసేందుకు రెడీగా ఉందంట కాంగ్రెస్. ఆయన 10 ఏళ్ల పాలనను సభాసాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ ఇప్పటికే పలుమార్లు విమర్శించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ స్థాయిలో అటాక్ వచ్చినా సభలో కేటీఆర్, హరీష్ రావే ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల విమర్శలు, ఆరోపణలకు వాళ్లే ముందుండి సమాధానం చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని అధికార పార్టీ వైపు నుంచి పట్టుబడుతున్నా అవసరం లేదు, మేమే చెబుతామన్నట్లుగా బామర్దులు ఆన్సర్ చేస్తున్నారు. అయితే గత బడ్జెట్ సమావేశాలప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే చివర్లో బయటకు వచ్చేశారాయన. నేరుగా మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిందంటూ విమర్శలు గుప్పించారు కేసీఆర్. అంతే తప్ప ఆ తర్వాత బడ్జెట్పై జరిగిన చర్చల్లో పాల్గొనలేదు. ఆ రోజు తప్ప మిగతా ఏ సందర్భాల్లోనూ అసెంబ్లీ వైపు తొంగి చూడలేదు కేసీఆర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన సమయంలో ఆయనకు నివాళి అర్పించి సంతాపం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమైంది తెలంగాణ శాసనసభ. ఆ సందర్భంలో స్పీకర్ స్వయంగా కేసీఆర్కు ఫోన్ చేసి సభకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ సంతాప తీర్మాన చర్చ కోసం కేసీఆర్ వస్తారని చాలామంది అనుకున్నా ఆయన మాత్రం అటెండ్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్ సమావేశాల కన్నా కేసీఆర్ హాజరవుతారా, లేక పాత స్ట్రాటజీ ప్రకారం జస్ట్ ఒక రోజు, అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున అటెండ్ అయిపోయి ప్రెజెంట్ సార్ అనిపించుకొని ఇక సైలెంట్గా ఉంటారా అన్న చర్చ జరుగుతుంది. ఇక గవర్నర్ ప్రసంగాన్ని కూడా కేసీఆర్ స్కిప్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చి గత సమావేశాల్లో లాగే మీడియా పాయింట్కి వెళ్లి తాను చెప్పాలనుకున్నది చెప్పేసేయాలనుకుంటున్నట్లు తెలిసింది. అసలు ఈసారి మాత్రమే కాదు, సభానాయకుని హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కేసీఆర్ అలాగే వ్యవహరిస్తారని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి సందర్భాల్లోనూ కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారని, అలాంటి వాటిని తాను ఎదురుగా ఉండి వినదలుచుకోవడం లేదన్నది బీఆర్ఎస్ వాయిస్. అయితే రాబోయే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ 2 అభ్యర్థుల్ని నిలబెడితే మాత్రం ఎన్నిక అనివార్యమవుతుంది. కేసీఆర్ మరో రోజు సభకు రావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే ఓటింగ్ వరకే పరిమితమవుతారు తప్ప అంతకు మించి ఏముండబోదన్న విశ్లేషణలున్నాయి. అటు ప్రతిపక్ష నేత సభకు వస్తే హుందాగా ఉంటుందని స్పీకర్తో పాటు పలువురు సూచిస్తున్నా కేసీఆర్కు మాత్రం అలాంటి ఉద్దేశాలేం లేవన్నది గులాబీ నాయకులు చెబుతున్నమాట.